ఆ క్రమంలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పోలీసులు. నాకు వినపడుతుంది వెనకాల ఆమెను దొబ్బు, ఆమెకి దెబ్బ తాకేటట్టు చేయి, అప్పుడైతే వీళ్ళందరూ సైలెంట్ అవుతారని పోలీసులు అక్కడ మాట్లాడడం నేను విన్నాను. ఆ క్రమంలోనే చేయాలనుకున్నారు, చేశారు. మేము ఏం చేస్తున్నాం, నిరసన వ్యక్తం వాళ్ళు కాంగ్రెస్ కి పనిచేస్తున్నాం, పబ్లిక్ ని కాపాడే పనిలో పోలీసులు ఉన్నారు, లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ కి మాత్రమే ఉన్నారు అని అంటే పోయి వాళ్ళ ఇంట్లో ఊడిగం చేసుకోండి. అంతేగాని పబ్లిక్ దగ్గరకు వచ్చి ఇట్లా హాని కలిగించడం ఎంతవరకు? ఇదే చిత్తశుద్ధి. ఆ రేపులు ఎన్ని జరుగుతున్నాయి, ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, మహిళలు ఎన్ని ప్రాబ్లమ్, అక్కడ లేదు, అక్కడ చూపించారు ఈ తెలివి అంతా, ఇక్కడ మా మీద చూపిస్తారు. మేమేం తప్పు మాట్లాడినాం? హిందూ దేవుళ్ళ మీద ఏదైతే వ్యాఖ్యలు చేసిరో దానికి ఆయన క్షమాపణ చెప్పాలని మాత్రమే అడిగినాం. దాంట్లో మేము ఏం తప్పు చేసినాం? ఒక హిందూ అయి ఉండి హిందువుల దేవతల గురించి ఆయన మాట్లాడింది ఆయన చాలా తప్పుగా మాట్లాడిన ఆయనకు తెలియజేయడం కూడా తప్పేనా? ఒక భారతీయులుగా తెలియజేయడం తప్పేనా? ఆయన ఏదైతే మాట్లాడానో ఆయనకు తల ఒకరు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఆయన ఒకరు దించడం రోజు దగ్గరలోనే ఉంది. రానున్న రోజుల్లో మహిళలే ఆయనకు గుణపాఠం చెప్తారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి, లేదంటే ఏ గుళ్ళ దగ్గర తిరగనీయమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారు సంతుష్టికరణ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ముస్లింల ఓటు బ్యాంక్ కోసం, ముస్లింల ఓట్ల కోసం మాత్రమే ఆయన పనిచేస్తున్నట్టుగా భావిస్తున్నాడు. మొన్నటికి మొన్న మా అమాయకమైనటువంటి SISRలు వాళ్లకు అయ్యప్పమాలు వేసుకొని వాళ్ళ దీక్ష చేస్తూ కూడా వాళ్ళ యొక్క వృత్తిని వాళ్ళు చేసుకోవడానికి పోతా ఉంటే వాళ్ళకి మెమోలు ఇష్యూ చేస్తారు. ఇఫ్తార్ విందులలో టోపీలు పెట్టుకొని పనిచేస్తున్నటువంటి SIలకు ఎందుకు వాళ్ళు మెమోలు ఇవ్వలేకపోతున్నారు? ఆ ధైర్యం, ఆ దమ్ము ఈ అధికారులకు లేదా? ఈ DGP గారికి లేదా? ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఈ రకంగా ఉంటే ఒకవైపు ఆల్రెడీ పోలీస్ అధికారులకు ఈ రకంగా వాళ్ళు నోటీసులు, మెమోలు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు, హిందూ సమాజాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారని భావిస్తా ఉంటే నిన్న దాన్ని ప్రోత్సహిస్తూ నేనే దగ్గరుండి చేపించినటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ పాస్ చేస్తారు. ఏమని పాస్ చేస్తారు? తాగేటోనుకో ఒక దేవుడు, తాగనోనుకో దేవుడు, పెళ్ళైనోనుకో దేవుడు, పెళ్లి కానోనుకో దేవుడు. నువ్వు మాట్లాడేటువంటి మాట ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతా ఉన్నావు. ఏ రకంగా సమాజం మీద ప్రభావం పడుతుందనేటువంటి ఉద్దేశం లేకోకుండా సమాజంలో అత్యధిక శాతం నివసిస్తున్నటువంటి ప్రజలను మనోభావాలను ఇంత కూడా కించత్ కూడా పట్టించుకోకుండా ఇంత దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నదే ఎవరిని సంతోషపెట్టడానికి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా ఈ రకంగానే వ్యవహరించినావు. ముస్లింల ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వు ముఖ్యమంత్రిగా గతంలో కూర్చున్నావు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలందరిలో సమానత్వం తీసుకురావాలి, ఫ్రెటర్నిటీ నిలబెట్టుకోవాలి, ప్రజల్లో శాంతిని నెలకొల్పాలి అనేటువంటి భావన లేదా నీకు? ఈ రకంగా హిందువుల ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టి ఏ రకమైనటువంటి ఆనందాన్ని పొందాలనుకుంటా ఉన్నావు నువ్వు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ఇచ్చినటువంటి రోజు. శ్రీకాంతాచారి ఇచ్చినటువంటి ఆత్మ బలిదానం వల్ల వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చున్నావు నువ్వు. లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంటే నీ బాసు చంద్రబాబు నాయుడు నిన్ను గద్దె మీద కూర్చొని ఇస్తాడా? ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు ఈ రోజు హిందువుల యొక్క పోరాటంతో వచ్చినటువంటి రాష్ట్రంలో హిందువుల గద్దె మీద కూర్చొని హిందువుల మెడల మీద కత్తెలు పెడతా అనుకుంటున్నావు. తల్లి పాలు తాగి గొంతు రొమ్ము గుద్దడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయమో నువ్వు ఆ రకమైన పని చేస్తా ఉన్నావు. నిద్రపోయేటప్పుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. పొద్దున నువ్వు మొక్కేటువంటి దేవుని నువ్వు ఏ రకంగా అవమానించినావో గుర్తు చేసుకో. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆల్రెడీ ఇంత ముందు పరిపాలనలో హిందువులు బొందుగాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా వెళ్ళిపోయిందో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చరిత్రలో చీకటి మరకగా మిగిలిపోకు, ఒక మచ్చగా మిగిలిపోకు అని చెప్పి మేము హెచ్చరిస్తూ నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరమైతే గాంధీ భవన్ ముట్టడిస్తాం. గాంధీ భవన్ లోకి నువ్వు రాకుండా మేము బయట పహారా కాసి మరి నిన్ను హెచ్చరిస్తామని చెప్పి మేము. జూబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అనే నినాదంతో అయితే ఓట్లు బ్యాంక్ సాధ్యం చేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ మాటలు ఎలా చూడొచ్చు? అదే జూబ్లీ ఎలక్షన్ లో మేము ముస్లింలను చాలా ఉత్తేజకరంగా మేము మాట్లాడడం ద్వారా ముస్లింలందరూ మా పక్కనే ఉన్నారు అనుకుంటా ఉన్నారు. ఇది వారి అమాయకత్వం. ఎంఐఎం పార్టీ ఇంతకు ముందు టిఆర్ఎస్ తోటి కలిసింది, ఇప్పుడు కాంగ్రెస్ తోటి కలుస్తా ఉన్నది. ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన జైల్లోకి పంపించింది అనేటువంటి మనసులో బాధ పెట్టుకున్నటువంటి ఎంఐఎం కు సంతోషం పెట్టడానికి ఆయన స్నేహం కోరుకుని నువ్వు ఈ రకంగా మాట్లాడుతా ఉన్నావు. దీనివల్ల నీకేం లాభం లేదు, నీ కాంగ్రెస్ నాయకులకు లాభం లేదు. నువ్వు అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నటువంటి వాళ్ళని అవమానించడం ద్వారా నీ పార్టీలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నటువంటి ఎంతమంది కార్యకర్తలు నువ్వు SIలకు నువ్వు మెమోలు ఇచ్చినావు. నీ పార్టీలో ఉన్న నాయకులకు నువ్వు ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోతా ఉన్నావు?